మైనస్ స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలు ఏంటంటే విజయవాడ చెన్నై మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నేడు ఒంగోలు చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రైల్వే శాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, సెగ్గం సీను, పలువురు రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. हमारे यहाँ पहले रोड ना हाइजीन क्लीनिंग स्टाफ Today it is auspicious occasion that our PM has inaugurated 720 hours and at Gudur it comes at 826 hours, 12 hours. Again the train restarts at Vijayawada in regular manner, but today as an inaugural run the train has started from Vijayawada. It is convenient for Chennai to for going. అంతా రెడీ చేసినప్పుడు పోగొడతావు సార్ అట్లాగా ఎందుకు కనపడదు మరి ముందు కట్టాం బండి వచ్చేటప్పుడు నాయకత్వం
జెండా కొంచెం పైకి ఒంగోలు నగరం నుండి వెళ్తున్న చెన్నైకి అంటే విజయవాడ టు చెన్నై రూట్లో ఒంగోలు స్టేషన్లో మనకి ఆపర్చునిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారికి ఫస్ట్ ధన్యవాదాలు. ఈ వందే భారత్ ట్రైన్ ఒంగోలు ద్వారా చెన్నై వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయము. ప్యాసింజర్స్ అందరూ కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు లాంచ్ చేసిన విషయాలు చూసి ఈ ట్రైన్ చూడడానికి కోసం అందరూ కూడా ఆర్వంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇది మాత్రం కాకుండా ఈ స్టేషన్ అభివృద్ధి అండ్ అదర్ ఫేస్ లిఫ్ట్ కోసం కూడా దాదాపుగా 26 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉంటున్న కొత్త ఎస్కలేటర్లు కానీ ఇక్కడ ఉన్న షెడ్స్ అండ్ ఫ్రంట్ ఎలివేషన్స్ ఇదన్నీ కూడా మోడర్నైజ్ చేయడానికి ఒంగోలు నగరంలో ఆపర్చునిటీ ఇచ్చిన ప్రధానమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. Vande Bharat is a luxurious train with luxurious coaches and seats. ఇలాంటి ఒక ట్రైన్ ఇండియాకి తేవడం నరేంద్ర మోడీ గారు చేసిన ఒక పెద్ద పని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నేను ఇది ఫస్ట్ టైం నేను దీంట్లో జర్నీ చేస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. వినాయక నవరాత్రుల్లో భాగంగా స్థానిక గోపాలనగరంలోని వసతి వినాయకునికి వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలిని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కటారి రామచంద్రరావు, నగరపార్టీ నాయకులు కటారి శంకర్, లీలా కుమారి, క్రాంతి కుమార్, సుధాకర్, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాట పాడదాం నా వస్తారు సేపట్లో. మైక్ అయితే ఆన్లో ఉంది. శ్యాం నమః శృతి పురందర శ్యాం నమః అరుంధతి వశిష్ఠ శ్యాం నమః సీతారామ శ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర శ్రీలోక శాంతయే తదేవ లగ్నో సుదినో తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే అంగ్రయగో స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ కార్యక్రమాన్ని చేసిన
అధ్యక్షుల బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన స్వాగతం తెలియజేసుకుంటున్న గోపాల్ నగరం స్థానిక చెప్పు. సుబ్బారావు మీడియా ఐదో డివిజన్ కార్పొరేటర్ ఇందేటి పద్మావతి గారు అలాగే రంగారమ్మ గారు, అలాగే ఇక్కడ స్థానిక కమిటీ వాకా తిరుమల గారు, చంద్రబాబు సత్యనారాయణ, వాకా భార్గవ్, మోహన్ అన్న, జమ్ము శ్రీకాంత్, చల్లా తిరుమల, ఇంకా చాలామంది ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా, బలమైన నాయకులందరూ కూడా ఇక్కడ వినాయకుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు విగ్రహానికి మాకు బొట్ల సుబ్బారావు మా భార్య గారికి ఇక్కడ ఉపయోగం ఇప్పించే విధంగా, అలాగే కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప మనస్తత్వం కలిగిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఆప్యాయంగా పిలుచుకున్న వాసన్ గారి కార్యక్రమం చేయడం జరిగింది. మేము ముఖ్యంగా స్థానిక నాయకులందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి వాసన్ 500 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మేమందరం కూడా ఒక దృఢ నిశ్చయం తీసుకొని వినాయకుని కూడా మొక్కుంటా ఉన్నాం. ఈ డివిజన్ నుంచి గరిష్టంగా 500 ఓట్ల మెజార్టీ చూపించాలని, అలాగే వాసన్న గారు సొంత నిధులతో 600 మందికి పెన్షన్ ఇప్పించడం కానీ, అలాగే పట్టాలు ఇప్పించడం కానీ, అలాగే దాదాపు 25,000 పట్టాలకు వచ్చే నెలలో పట్టాలు ఇప్పించడం జరుగుతూ ఉంది. టిట్కో ఇల్లు 4,000 మందికి ఎంచుకుంటే అయితే 14,000 మందికి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ 10,000 మందికి కూడా డబ్బులు ఇవ్వడం, అలాగే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 10,000 పట్టాలు ఇవ్వకుండా రామచంద్రరావు అడ్డుకోవడం కూడా మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. ఎన్ని అవాంతరాలు, ఈ విఘ్నాలన్నీ తొలగి వచ్చే నెలలో అందరికి పట్టాలు రావాలని దగ్గరలోనే, అలాగే దాదాపు 350 కోట్లతోటి డ్రైనేజ్ పనులన్నీ జరగాలని విఘ్నేశ్వరుని మేము అందరం కూడా స్థానిక నాయకులు కోరుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా 5వ డివిజన్లో మన వినాయక చవితి రోజు నుంచి వినాయక ఉత్సవాన్ని ప్రారంభోత్సవం చేయటమైంది. ఈ కార్యక్రమాన్ని మన సోమవారం నుండి 16 రోజుల వరకు ఇలా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. గత 2 సంవత్సరాల క్రితము వాకా భార్గవ్ అనే అబ్బాయి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా గోపాల్ నగర్ ఫ్రెండ్స్ యూత్ అందరూ కూడా, నేను వాకా తిరుమల, జమ్ము శ్రీకాంత్, చల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు సత్యనారాయణ రెడ్డి, కటారు సురేష్, జఫ్, ఇంకా మోహన్ రావు, హనుమంతరావు, ఇంకా చాలామంది ఇందేటి వెంకట్రావు, చాలామంది మిత్రులు అందరం కలిసి ఈ సంవత్సరము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నలను పొందుతూ ఇంకా ఎక్కువ మన్నలను పొందాలని మేమందరం కలిసి మూకుమ్మడిగా గణపతినాథుడిని పూజించాలని, ప్రార్థించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో నిర్విఘ్నంగా సంతోషంగా చేయాలని సంకల్పించుకున్నాము. ఆయన దయతోటి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వారు ఈ మధ్యన మా డివిజన్లో గడప గడప కార్యక్రమానికి కూడా వచ్చారు. ఈ ఏరియా అంతా కూడా గత చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా నిరుపేదలు నివసిస్తున్న ఏరియా చాలా స్లమ్ ఏరియాగా ఉండేది. అలాంటి ఈ గోపాల్ నగర్ 5వ డివిజన్ మీద ఆయన సహకారాలు ఎంతో అందిస్తూ ఇప్పటికే 2,15,00,000 రూపాయలు వర్కులు పూర్తి చేయించారు. ఇంకా 70 లక్షల వరకు కూడా వర్కులు పూర్తి చేయించాలని హామీ ఇచ్చారు. ఈ టెండర్లు వేసే ప్రాసెస్లో కూడా ఉన్నాయి. ఆయన మా డివిజన్ మీద, మా గోపాల్ నగర్ ప్రజల మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వీళ్ళందరికీ కూడా మన సహాయకాలు అందించాలనే ఉద్దేశంతో చాలామంది నిరుపేదలకు కూడా ఈ మధ్య ఇక్కడ ఆయన ఆర్థిక సహాయం కానీ, ఏదైనా సహాయం కానీ, ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సహాయాలు ఎన్నో చేస్తూ మాకు అన్ని విధాలుగా ఉంటారు. కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు మా వాసన్నని అత్యంత మెజార్టీతోటి మరలా ఆయన్ని శాసనసభ్యునిగా గెలిపించి
మళ్ళీ ఆయనకి మంత్రి పదవిని ఇప్పించాలని మేమందరం కూడా మా గోపాల్ నగర్ ప్రజలు 50 మంది కూడా ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. ఒంగోలులో 25,000 మందికి పట్టాలు ఇచ్చిన తర్వాతే తను పోటీ చేస్తారని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మన మాట ప్రకారం నిన్న కూడా సీఎం గారితో మాట్లాడాను. సార్ నేను చెప్పాను ఒంగోలులో 25,000 పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పాను సార్ అని చెప్పా. అదేం లేదు వలన నువ్వు 25,000 పట్టాలు ఇచ్చిన తర్వాతే నువ్వు పోటీ చేయన్నాడు. మరి నేను ఒకటి కూడా చెప్పా సార్, వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు కోర్టు కేసి ఏదో ఇంకా ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అందుకని కోసం నేను పట్టుదలతో 25,000 పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెట్టి మరి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పాను సార్ అని చెప్తా శభాష్ అన్నాడు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఎవరికైనా మన చాలా మంది ఆర్పీలకు కూడా ఇళ్ల స్థలాలు లేదని చెప్పి రావడం జరిగింది కలెక్టర్ గారికి. మరి వాళ్ళు కూడా ఆర్పీలందరూ కూడా చాలా మంది ఇళ్ల స్థలాలు లేదు కాబట్టి ఆర్పీలందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి వీళ్ళందరూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2 లక్షల రూపాయల సహాయ నిధిని బాధితులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. మేడం కూర్చో మేడం చూడండి కలెక్టర్కి ఎక్కడ పెండింగ్ ఉంది ఐడియా ఉందా? ట్రాన్స్ఫర్ ఎక్కడ పెండింగ్ ఉంది ఐడియా ఉందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఒంగోలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఏముంది అన్ని కూడా చూసుకుంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. లాస్ట్ టైం నేను చూశాను, మేము ఈ పాదయాత్ర చేసినప్పుడు సడన్ గా ఒకరోజు ఎంఆర్పిఎస్ వాళ్ళు కొంచెం చిన్న గొడవ చేసినప్పుడు మన ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి సురేష్ అనే ఒకడు ఉన్నాడు, పేదవాడు, అతను మనం ఎంపీగా పెడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వచ్చింది. ఆయనకి ఏం లేదు ఆస్తి, అనుకున్నాడు అంతే. అన్నా నేను పిలిపిస్తాను, రేపు పరిచయం చేస్తానన్నాడు. ఆ రోజు మరుసటి రోజు పిలిపించి పరిచయం చేసి, నాకు తెలియదు ఇతను ఎంపీ క్యాండిడేట్కి ఇస్తాను, నువ్వు గెలిపించా, మీ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన మాట ప్రకారం ఎంతమంది ఆ పార్లమెంట్ సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ కూడా సార్ అతనికి ఇస్తే ఎట్లా సార్, డబ్బులు ఇబ్బందులు సార్, అది సార్ అని కూడా ఆయన మాట మీద ఎంపీ క్యాండిడేట్ ఇచ్చాడు. ఎంపీగా గెలిపించినట్టు పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఒక సామాన్యుని ఎంపీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే బై ఎలక్షన్ వస్తే గురుమూర్తి అని ఎంపీగా ఒక సామాన్య చిన్న డాక్టర్ అయినటువంటి అతన్ని పైసా ఖర్చు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారే నిలబెట్టి ఆ రోజు మొన్న తిరుపతి పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ ని మన ఎంపీగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నా. అందుకని నేనేం చెప్తానంటే ఇలాంటి డబ్బులున్న మేయర్లు కాదు, చిన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మహిళలకి
అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా రేపు ఎలక్షన్స్ లో మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటే మహిళలకు అధిక ప్రాధాన్యత వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వినాయక నవరాత్రుల్లో భాగంగా స్థానిక రంగుతోట ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సార్ని ఒక్కసారి ఇటువైపు చూడమని చెప్పండి. సన్మానం చేస్తున్నారు. కింద కలిసి ఉన్నాయి కదా గదిలిపోవాలా లైట్లు అమ్ముతా ఉంటారా? మీ లైట్ వేసుకుంటారా? చిన్న ప్లాన్ చెప్పండి. బాగుంది ఈ లైటింగ్ తో రావాలమ్మా. రంగుతోటలో 1116 కలశాలతో మనకందరికీ తెలిసి వినాయకుడిని తయారు చేశారు. అందులో భాగంగా ఈరోజు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారిని వినాయకుడి విగ్రహం దగ్గర పూజలు అవన్నీ చేసి పాల్గొనటం, మహిళలందరూ వేలాదిగా పాల్గొని చాలా కార్యక్రమాలతో హారతి కార్యక్రమాలు కానీ అన్నీ చాలా గొప్పగా రంగుతోటలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం జరగడం చాలా సంతోషంగా ఉంది. ముందు శ్రీ గణేష్ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో అందరూ కూడా కమిటీ సభ్యులు కూడా చాలా గొప్పగా అందరూ కలిసికట్టుగా నిర్వర్తించడం జరిగింది. ఈ వార్తలను సమాప్తం. నమస్కారం.